హాయ్ గాయ్స్, నేను మీ పల్లవిని. ఈరోజు వీడియోలోని గోబీ 65 కరకరలాడుతూ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజ్గా కట్ చేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకో బౌల్లోకి నీళ్ళని తీసుకొని బాగా వేడి చేయండి. నీళ్ళు ఇలా బాయిలింగ్ అవుతాయో అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని తీసుకొని మనం కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోండి. ఇలా వేయడం వల్ల జెమ్స్ లాంటివి ఉంటే పోతాయి. ఎక్కువ ఉడికించొద్దు, ఎక్కువ ఉడికిస్తే ముక్కలు అనేవి చెదిరిపోతాయి. మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు మైదా పిండిని, ఇందులోకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకోండి. 1 టీ స్పూన్ కారాన్ని తీసుకోండి. మీరు కారం తినేదాన్ని బట్టి తీసుకోండి. 1.5 టీ స్పూన్ అయినా తీసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం పేస్టు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు వంట సోడా వేసుకోండి. వీటిని బాగా కలిపి అవసరానికి సరిపడా నీళ్లను కొంచెంగా తీసుకుంటూ బాగా కలపండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు గోబీని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ముక్కలకి పిండి అనేది బాగా కోటింగ్ అవ్వాలి. కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని తీసుకోండి. 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. ఆయిల్ హీట్ అయ్యాక విడివిడిగా ఇలా పకోడీలా తీసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇంకొక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ని, 3-4 పచ్చిమిర్చిని, 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీకు అల్లం పేస్ట్ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే బాగుంటుంది. ఫ్రై చేసిన గోబీని వేసి బాగా టాస్ చేయండి. ఈ ప్రాసెస్తో ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ కొట్టి వెళ్ళండి, మర్చిపోకండి.